హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తబితాస్ లైఫ్ స్టైల్. సో ఇంతకు ముందు వీడియోస్ మీరు చూసుంటే పర్లేదు, చూడకపోతే మాత్రం ఒకసారి చూడండి. అన్నయ్య హల్దీ ఫంక్షన్, పెళ్ళికొడుకు ఫంక్షన్, అలాగే ప్రధానం అన్నీ కూడా నేను 1 by 1 పెట్టేశాను. ఇది వచ్చేసి పెళ్లి సిరీస్లోని లాస్ట్ అనమాట, అంటే మ్యారేజ్ అనమాట. సో అందుకని మేము రెడీ అయిపోయాము అన్నీ పెళ్ళి కోసం. సో ఇప్పుడు వచ్చేసి మండపంకి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి అండాడి దగ్గర. సో ఫస్ట్ వచ్చేసి ప్రేయర్ అవుతుంది. క్రిస్టియన్ వెడ్డింగ్ అనమాట. ప్రేయర్ సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 1 by 1 అన్నీ అవుతాయి. సో ఇంతకు ముందు వీడియోస్ కూడా ఎవరైనా చూసుంటే చూడండి, లేకపోతే చూడండి ఒకసారి. దీని ముందు వీడియోస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. క్రిస్టియన్ వెడ్డింగ్ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా నేను పెట్టాను అనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు. సో పెళ్ళి తర్వాతలా జరగబోయేవన్నీ కూడా 1 by 1 వీడియోస్ నేను తీశాను. సో 1 by 1 అప్లోడ్ చేస్తాను చూడండి. ఇదంతా పెళ్ళి అనమాట. క్రిస్టియన్ వెడ్డింగ్ చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ నేను చిన్న చిన్నగా యాడ్ చేస్తాను, ఎందుకంటే ఫంక్షన్ అంటే మనం ఎప్పుడు బిజీ హడావిడిలో ఉంటాము. అందుకని అన్ని కవర్ చేయలేకపోవచ్చు. కానీ తీసినారు, కొంతమంది అయితే కవర్ చేశాను, కొంతమంది అయితే మిస్ అయిపోయారు. ఆ ప్రధాన రోజైతే నేను చాలామంది అయితే కవర్ చేశాను. సో వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి చూడండి. అండ్ తర్వాత చాలా బాగా జరిగింది మ్యారేజ్. సో అది తర్వాత ఇంకా ఎక్కువ నేనైతే షూట్ చేయలేదు. సో చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసిన తర్వాత ఇంకా భోజనాలు అవన్నీ కూడా నేను ఏమీ తీయలేదు. తర్వాత చాలాసార్లు ఫంక్షన్లు అయ్యి చాలామంది కలిసారు, కానీ అవన్నీ నేను తీయలేదు. సింపుల్గా అయితే మా వెడ్డింగ్ ఇలా జరిగిపోయింది అనమాట. మా అన్నయ్య వచ్చేసి, సో మా వదిన. సో వీళ్ళందరినీ కూడా మీరు బ్లెస్ చేసేయండి. ఇదంతా కూడా చాలా మంది కళ్యాణ మండపం అంతా కూడా మేము ఫస్ట్ టైం ఇక్కడ చేసుకోవడం చాలా బాగుంది. సో ఇది అనమాట. అండ్ నేను వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గానే రెడీ అయ్యాను, కానీ చాలా బాగా నచ్చింది నాకైతే ఆ లుక్ అయితే మాత్రం. ఎప్పుడు కూడా నేను జడ అనేది ఎక్కువగా వేసుకోను. సో చాలా బాగా కుదిరింది ఆ రోజు. నా ఫ్రెండ్స్ అందరు కూడా బాగా రెడీ చేశారు. నాకైతే మాత్రం నా చీర చాలా బాగుంది కదా, నాకు ప్రధానం సారీ అనమాట. నాకు చాలా మెమరబుల్ అది. సో ఎప్పుడో కట్టానని చెప్పి మళ్ళీ కట్టుకున్నది. అందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్. ఇదంతా కూడా లాస్ట్ అనమాట. భోజనం అంతా చేసి వచ్చిన తర్వాత మేము కూర్చున్నాం అలా అన్న తర్వాత మంచి మంచి ఫొటోస్ అన్నీ దిగాం మేము. అవన్నీ షేర్ చేస్తాను చూడండి, మా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడాను. సో ఇది మమ్మీ, డాడీ, విక్కీ అందరూ కూడా చాలా బాగా తీసుకున్న ఫొటోస్. ఇంకేం షూట్ చేయలేదు. ఇంకా ఫంక్షన్ అంటే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా, భోజనం చేసేసి కొంచెంసేపు కూర్చొని ఇంకా ఫొటోస్ అయితే తీసేసి ఇంటికి వచ్చేసాము. సో మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోద్దు.